యావండి అని చెప్పి శరణ్య పిలుస్తూ ఉంటుంది. ఒకసారి దర్శన్ వెనక్కి షాక్ అయిపోతూ ఉంటాడు. నన్ను క్షమించండి, నేను తిరిగి చేసిన తప్పును క్షమించండి అని చెప్పి శరణ్య కాలు పెట్టి అడుగుతూ ఉంటుంది. విడాకుల పత్రం మీద సంతకం చేయమంటే నువ్వు తిరిగి వచ్చావేంటి అని దర్శన్ అనగానే, ఏవండి నీకు విడాకులు ఇవ్వాలనుకోవట్లేదండి అని శరణ్య అనగానే దర్శన్ మళ్ళీ షాక్ అవుతూ ఉంటాడు. చాలా కోపంగా దర్శన్ చూస్తూ ఉంటాడు. నువ్వు బయలుదేరి ఇక్కడ నుండి అని చెప్పి దర్శన్ వేలు చూపిస్తూ అంటూ ఉంటాడు. ఇంకా శరణ్య చేపట్టుకోబోతుంది. అని చెప్పి ఇంక చెయ్యి కిలుచుకుంటూ ఉంటాడు. ఏంటి వెళ్ళిపోయిందని తిరిగి వచ్చేస్తే నేను చేస్తాను చెప్పాను కదా, అంటే ఏంటి ఉద్దేశం, వచ్చావంటే నేను చావాలనేగా అని చెప్పి దర్శన్ అన్నమాటలకి అయ్యో అని చెప్పేసి మెళ్ళని తాళి తీసి కళ్ళకు అద్దుకొని, ఏమండి ఏంటి ఆ మాటలు, అయినా మీరు ఎప్పటికీ బాగుండాలి, అలాగని చెప్పేసి మీకు దూరమై నేను ఉండలేనండి, మీతో కలిసి బతలేని మరుక్షణం నేను కూడా చచ్చిపోతా అని చెప్పి శరణ్య మాటలకి దర్శన్ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా చాలా కోపంగా శరణ్యని చూస్తూ ఉంటాడు. ఇంకా శరణ్య మాత్రం ఎలాగైనా సరే తను దారి తెచ్చుకొని చెప్పేసి దర్శన్తో చాలా ప్రేమగా చనువుగా మాట్లాడుతూ ఉంటుంది.